నిషిత అనే సిస్టర్ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఒక 2 నెలల నుంచి తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతిసారి కూడా తను ఎండలో వెళ్ళినప్పుడు బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చేసి తనకి బాగా ఇచ్చి ఉండేది. అయితే తను కూడా ఏం నమ్మిందంటే, నేను మందులు తీసుకోను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ సంఘానికి వెళ్తాను, అక్కడే నా స్వస్థత అని తను నమ్మింది. అయితే ఒకరోజు సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ ఆ మాటను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత తను ఏం రియలైజ్ చేసిందంటే, ఆ దద్దులన్నీ కూడా, ఇచ్చంతా కూడా, దురద అంతా కూడా మాయమైపోయింది. కానీ ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం రెడ్గా అయ్యేది. బట్ షీ హెల్డ్ ఆన్ టు ద వర్డ్, అంటే మాటను పట్టుకొని తను తప్పకుండా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మింది. ఆ తర్వాత 2 వారాల్లోనే తను ఎన్నిసార్లు ఎండలో వెళ్ళినా, ఏం కప్పుకోకుండా వెళ్ళినా, ఆ ర్యాష్ అనేది అలాంటి ఇచ్చ అనేది ఏమి కూడా లేకుండా దేవుడు అవన్నీ ముట్టి స్వస్థపరిచారు. అది మాత్రమే కాకుండా వీళ్ళ చెల్లి జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఎంతో కాలంగా వాళ్ళ చెల్లి హెచ్బి లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా లో ఉన్నాయి, ఆల్మోస్ట్ 4కి వచ్చేసాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి ఇక్కడ హాస్టల్లో ఉంటారు. అయితే తను వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నారు, మంచి ఫుడ్ తీసుకుంది, అండ్ షీ ఏట్ ఎవ్రీథింగ్, అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్న తర్వాత 3 వారాలు అక్కడ ఉండి రెస్ట్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చెకప్ చేపిస్తే కూడా అదే సేమ్ హెచ్బి లెవెల్స్ 4 ఉన్నాయి. అయితే వాళ్ళు నిరుత్సాహం పొందలేదు, కానీ తప్పకుండా దేవుడి పట్ల చూసి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరుస్తారని నమ్మారు. అయితే ఒకరోజు ఇద్దరు కూడా ఫ్రైడే సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ హెచ్బి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి తిను ఇద్దరు కూడా ఆ మాటను పొందుకున్నారు. దాని తర్వాత మండే రోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 వారాలు వాళ్ళు మందులు తీసుకున్నారు, మంచి ఫుడ్ తీసుకున్నారు, హెమోగ్లోబిన్ పెరగలేదు. కానీ ఆ రోజు మాట విడుదలైన తర్వాత ఇన్ 2 days టైం ఆ హెమోగ్లోబిన్ లెవెల్స్ 4 నుంచి 12కి వచ్చేసాయి. అండ్ నౌ షీ ఈస్ నార్మల్. దట్ సిస్టర్ ఈస్ టోటలీ హీల్డ్. ఆల్ గ్లోరీ టు జీసస్. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a battle. You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక
అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.